ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. ఉదయం 8 గంటలకు నెమ్మదిగా మొదలైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ముగిసింది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చిన ఓటర్లకు మాత్రం అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ కూడా క్రమ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. నిజామాబాద్ రూరల్ లింగంపేటలో స్వల్ప వివాదాలు తలెత్తాయి. పార్టీ జెండాలు వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఖానాపూర్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు కండువా వేసుకున్నారంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదుతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక లింగంపేటలోనూ పార్టీ కండువాల అంశం వివాదానికి దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ 2 ఘటనలు మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదు. ఇక ఉదయం మందకోడిగా పోలింగ్ ప్రారంభమైంది. తొలి 2 గంటల్లో కేవలం 7% మాత్రం టీచర్లు గ్రాడ్యుయేట్లు 5% మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా పోలింగ్ శాతం అయితే పెరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 65% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా 70 నుంచి 80% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రులకు సంబంధించి 68% పోలింగ్ నమోదైంది. ఇక టీచర్లకు సంబంధించి 80% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులకు అంచనా వేశారు. కానీ పోలింగ్ సరళిని బట్టి కేవలం మరింత తగ్గే అవకాశం ఉందనేది మాత్రం స్పష్టంగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 135 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు దాదాపుగా 47,000 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 5,700 మంది టీచర్ ఓటర్లు ఉండగా కేవలం 80% మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గ్రాడ్యుయేట్లు అయితే 68% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఇక పోలింగ్ కేంద్రాలకి 4 గంటల లోపు చేరుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. మనం చూడవచ్చు ఇంకా క్యూ లైన్లలో కొద్దిమంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. 4 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అందులో భాగంగానే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూడా 135 పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.